హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 106 లాస్ట్ డే అన్నమాట. చాలా 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 హ్యాపీ అండి. ఎవరైతే మాకు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు లైక్స్ అందించి, కమెంట్స్ అందించి మమ్మల్ని సపోర్ట్ చేశారు, ఇంతవరకు తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్. ఈ సి అంటే నేను కూడా ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లాస్ట్ 2 సీజన్స్ కన్నా కూడా ఇప్పుడు నాకైతే ఒక అరౌండ్ 320 సబ్స్క్రైబర్స్ పెరిగారండి. అది నాకు చాలు. నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మీ అందరికీ సంజన గారు చెప్పినట్టు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. సో, ఎవరైనా గూడా గెలిచినా అది పక్కన పెడితే, మనం ఎంత జెన్యూన్‌గా మన ఒపీనియన్ చెప్పాము, మీకు నచ్చిందనే నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నానండి. దాన్ని బట్టే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మాకు కమెంట్స్ చేసి చేశారన్నది నా యొక్క ఆహ్, ని నిజంగా మాటల్లో చెప్పలేననమాట. హార్ట్‌ఫుల్ థాంక్స్ టు ఆల్. థాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా అలాగే ఈ ఈ చా సారీ ఈ పర్టిక్యులర్ వీడియోకి గూడా లైక్ కొట్టండి. తెలుసుకుంటాను నిజంగానే మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటాను. దయచేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే మా ఛానెల్‌ని అయితే రిఫర్ చేయండి. షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, షార్ట్స్ ఇవన్నీ పెట్టడానికి ట్రై చేస్తాము. మా ఫ్యామిలీ వీడియోస్, వ్లాగ్స్ ఇవన్నీ పెట్టి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే చూస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే గనక. ఇంకా ఈరోజు ఎపిసోడ్ జస్ట్ ఫినాలే కాబట్టి ఆబ్వియస్‌గా డాన్సులు, గోల ఇవన్నీ ఉంటాయి. ఫన్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే టాప్ 5 ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు ఏ ఆర్డర్‌లో ఎళ్లారు అన్నది అందరికీ సోషల్ మీడియా లీక్స్ ద్వారా గానీ, దేని ద్వారా గానీ తెలిసినా గూడా బట్ నా ఒపీనియన్ నాకు ఏమనిపించిందా అన్నది చెప్పాలనిపించింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచ్యులేషన్స్ టు కళ్యాణ్ పడాలా. హి ఈస్ నేను పర్సనల్‌గా అయితే నాకు నిజంగా చెప్తున్నానండి. నాకైతే కళ్యాణ్ పడాలా గాని, లేకపోతే తనూజ గాని ఇద్దరు గూడా విన్ అవ్వాలని నాకైతే పర్సనల్‌గా లేదు. వాళ్ళిద్దరూ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే గనక, నాకైతే గనక వాళ్ళిద్దరూ కొద్దిగా కొద్దిగా తక్కువ పెర్ఫార్మెన్సే ఇచ్చారు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అన్నది నాకు ఒపీనియన్ అనమాట. బట్ స్టిల్ ఫస్ట్ అయితే గనక కంగ్రాచ్యులేషన్స్ టు కళ్యాణ్ పడాలా. ఎందుకంటే ఆహ్, మనం చుట్టూరా చూస్తూ ఉంటాం. పొద్దున్నే మార్నింగే లేచి వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు. అంటే ఇంత తక్కువ స్థాయి నుంచి ఇంత గ్రేట్‌గా వచ్చిన వాళ్ళు ఎంతో వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చండి. అంత తక్కువ మంది ఉంటారు. అలాగా మన కళ్ళ ముందర పెరిగిన పిల్లలు ఎలాగైనా కొద్దిగా పెద్దగా అయ్యి ఇంత అచీవ్‌మెంట్ చేసిందంటే గనక ఖచ్చితంగా అది హ్యాపీనెస్ వస్తుంది కదా! అలాగ అనిపిస్తుందనమాట. ఎందుకంటే కామనర్ అని చెప్పి మనలో నుంచే ఎవరికో కొంతమందికి ఆపర్చునిటీ అయితే బిగ్ బాస్ ఇచ్చి దాన్ని తీసుకురావడం, తను నిలబెట్టుకోవడం జరిగింది. పీఆరా లేకపోతే ఫ్యాన్సా, ఫాలోవర్సా వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ఎందుకంటే అందరికీ ఉన్నారు దాదాపుగా. దాంట్లో ఎక్కువ మంది ఎవరికి ఎక్కువ ఉంటే గనక వాళ్ళకైతే ఛాన్సు వస్తుంది ఓటింగ్ అనేది. సో, అదే పరంగా తను ఏ విధంగానే అంటే ఎళ్లి ఓట్లు చెప్పడం గాని, లేకపోతే ఎవరికైనా వేయమని చెప్పడం గాని, తనని నమ్మి ఎవరో ఒకళ్ళు వేసుంటారు గదా! ఇష్టపడడమో, నమ్మడమో ఏదో జరిగి వేయడం గూడా కావాలి గాబట్టి లాస్ట్ వరకు వస్తారు. సో, అలాగ రావడం అన్నది చాలా 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 హ్యాపీగా అనిపించిందనమాట. ఈ ఈస్ ట్రూలీ డిజర్వింగా ఇదా అన్నది నేను మాట్లాడదలుచుకోలేదండి. ఇంక లాస్ట్ డే కాబట్టి. సో, బట్ తనకి రావడం అనేది తన సైడ్ నుంచి ఆలోచించండి. చాలా చాలా హ్యాపీ అనమాట. ఖచ్చితంగా తనకి ప్లస్సే. బట్ తను అంటే తను కెరీర్ ఎంచుకోవడానికి అంటే ఇంకా ఇలా సినీ ఫీల్డ్ గాని, లేకపోతే ఈ సీరియల్ ఫీల్డ్, టీవీ ఫీల్డ్ గాని వాటికి వస్తాడు అనుకుంటే గనక అది కొద్దిగా నాకైతే డౌట్‌ఫుల్ అండి. సారీ టు సే. ఎందుకంటే ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చాలా కష్టము. వీళ్ళు ఎంతవరకు రాణిస్తారా అన్నది. బట్ గుడ్ ఫర్ విన్నింగ్ దిస్ ట్రోఫీ అన్నమాట. ఇంకోటి కూడా ఏం చెప్పాలనిపించిందంటే మోస్ట్‌లీ తనకి ఫ్యాన్స్ అయ్యే వాళ్ళకన్నా కూడా తనూజ హేటర్స్ అయితే వేశారేమో అన్నట్టుగా నాకైతే అనిపించిందండి ఈ సీజన్‌లో. సో, ఎందుకంటే నెక్ టు నెక్ ఇద్దరికి తనూజకి, పవన్ కళ్యాణ్‌కి ఇద్దరికీ జరిగాయి ఓటింగ్ అనేది. సో, అందుగురించే తనూజ హేటర్స్ కొంతమంది తనకి ఎలా పాజిటివ్ ఉందో నెగెటివ్ గూడా అలాగే ఉంది. నెగటివిటీ గూడా తనూజది. సో, ఆబ్వియస్‌గా వాళ్ళందరూ గూడా ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యి ఎవరో ఒకళ్ళు విన్నర్‌ని ఎంచుకోవాలని చెప్పి తీసుకున్న విధంగా అన్నట్టుగా అయితే నాకైతే అనిపించింది. సో, అందు గురించి గెలిచారు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఆల్ ద బెస్ట్. ఇంక తనూజ గారి గురించి అయితే గనక ఫస్ట్ అయితే గనక నాకు ఇష్టం లేరండి. అది ఎందుకు కన్ఫెస్ చేస్తున్నానంటే, ఇష్టం లేరు అనేదానికన్నా నేనెక్కడా గూడా నా రివ్యూస్‌లో గానీ, అలాంటి హేట్రెడ్ ఇది చెప్పలేదండి. బట్ వాటెవర్ ద వే షీ
ప్లేడ్ అన్న దాని గురించే చెప్పాను. ఆ విధంగానే చెప్పుకుంటూ వచ్చాను. బట్ టు బి ఒక గుడ్ థింగ్ ఏంటంటే డే 1 నుంచి ఆర్ డే ఫస్ట్ వీక్ నుంచి దాదాపుగా ఆడిన వాళ్ళల్లో తనూజ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్లేయర్ అలాంగ్ విత్ సంజన అండ్ ఇమాన్యుయల్ అనమాట. వీళ్ళు ముగ్గురే డే 1 నుంచి ఆర్ డే 1 ఫస్ట్ వీక్ నుంచి దాదాపుగా ఆడుకుంటూ వచ్చింది ఈమె. ఖచ్చితంగా దీని యొక్క స్టెప్ ఆర్ వాట్ ఎవర్ ప్రభావం అనేది సీజన్ పైన ఉందండి. డే 1 నేను గమనించిన నా యొక్క అంటే ఇప్పుడు స్టార్మాలో వచ్చిన ప్రోమోస్ కానీ లేకపోతే దేని కింద కూడా తనూజ లవ్, తనూజ హార్ట్ సింబల్, తనూజ విన్నర్, తనూజ షుడ్ విన్ అన్నది ఈవెన్ దో తను కొన్నిసార్లు దీంట్లోకి అంటే మన నామినేషన్స్లోకి రానప్పుడు కూడా ఉన్నది. సో ఆబ్వియస్గా నాకేమనిపించిందంటే తనకి ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు పిఆర్ కూడా స్టార్టింగ్ నుంచే ఉన్నారు. సో ఎంత కాదన్నా కూడా తను గేమ్ ఆడుకుంటూ వచ్చినా కూడా ఎక్కడో నాకేమనిపించేదంటే కొద్దిగా పిఆర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అన్నది ముందరే తెలుసు అనమాట. సో ఆబ్వియస్గా అది ప్రొజెక్ట్ అయ్యింది ఎక్కువ తనలో. ఈవెన్ దో తను పాజిటివిటీగా కొన్ని ధైర్యంగా నుంచుని ఒక లేడీ ఎంత ధైర్యంగా మాట్లాడగలరో అంత ధైర్యంగాను చూపించింది అన్న ఇది ఉన్నా కూడా ఎట్ ద సేమ్ టైమ్ ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ అన్నట్టు తనలో ఉన్న నెగిటివిటీ కూడా కొద్దిగా అయితే తనకి ఇదే అయిందనమాట. సో ఆబ్వియస్గా తను ఇంతవరకు బాగా చాలా స్ట్రగుల్ చేసే వచ్చారు. నెక్ టు నెక్ కాంపిటీషన్ ఇవ్వడం అన్నది వాళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే పిఆర్ కానీ వెళ్ళి చేయడం కానీ సూపర్ అనమాట. బట్ స్టిల్ ఇంత లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆ 20 lakhs వచ్చి ఉంటే ఒక హ్యాపీనెస్ ఎట్లీస్ట్ అనుకుండేది. బట్ సెలబ్రిటీ తను అక్కడ కొద్దిగా కోల్పోయినట్టు అనిపించేది. ఈసారి నాకు సెలబ్రిటీ దీనికన్నా కూడా అంటే లాస్ట్ సీజన్స్లో మనకి సెలబ్రిటీస్ విన్ అవుతారు, ఇదే అవుతుంది అని చెప్పి జరిగిన దాంట్లో అది వేరు, ఇక్కడ వేరుగా అనిపించింది నాకైతే. ఇక్కడ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అని ఉన్నా కూడా కాన్సెప్ట్ దానివల్ల ఏమీ రాలేదు. వీళ్ళల్లో చెప్తున్నా కదా ఎక్కడైతే నెగిటివిటీ తనూజ మీద పెరిగిందో అప్పుడు జనాలు వేరే వాళ్ళని ఎంచుకోవడానికి రీచ్ అవ్వడానికి ట్రై చేసి ఓకే ఈ పర్టికులర్ మిగిలిన వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఎంచుకుందాంలే అని ఎక్కడైతే కనెక్ట్ అయ్యి నామినేషన్స్కి వచ్చాడో కళ్యాణ్ పడాలి అప్పుడైతే అక్కడి నుంచి రైజ్ అయితే అయిందండి ఆయన గ్రాఫ్. లేకపోతే కనుక తనూజ అయితే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉండేవి. ఇమాన్యుయల్ సో ఆబ్వియస్గా ఇంకా తనూజకి అయితే ఇది రాకపోవడం కొద్దిగా 1% ఆర్ 10% నాకైతే సాడ్గా ఫీల్ అయ్యాను. తనకి ఏది కూడా ఏదైనా ఒక అమౌంట్ ఆఫ్ మనీ వచ్చి ఉంటే బాగుండేది. బట్ ఎప్పుడు కూడా రన్నర్అప్కి అమౌంట్ అయితే రాదనమాట. బట్ స్టిల్ తను ఎలాగైనా ఈ సీరియల్స్ వీటిల్లో ఉంటారు కాబట్టి. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే చెప్పాను కదా ఒక 50% నెగిటివిటీ కూడా ఉండేసరికి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత షీ మే ఫేస్ లిటిల్ హేట్రెడ్ అనమాట. అది కొద్దిగా ఎవరు ఇంక చేయకండి. ఆబ్వియస్గా సీజన్ అయిపోయింది. ఓన్లీ సీజన్లో తను చేసిందంతా కూడా ఎవరైనా నచ్చింది వాళ్ళు నచ్చినట్టుంటారు కానీ నచ్చని వాళ్ళు ఇంకా అది తగ్గిస్తే బెస్ట్ అనమాట. అన్నెసరీ హేట్రెడ్ పెంచుకోవడం వల్ల ఏం ఉండదు అనమాట. సో నా సజెషన్ అయితే తను కూడా కొద్దిగా ఒక వెకేషన్ కింద ఒక 6 months కొద్దిగా ఇదిగా ఉంటే కనుక ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి ఆల్ సెట్ అనమాట. సో బట్ ఆల్ ద బెస్ట్ టు హర్ ఆల్సో. ఇంకా థర్డ్కి వచ్చేసరికి డిమాండ్ పవన్కి టు బి హానెస్ట్ అండి తనకి 15 lakhs రావడం పర్సనల్గా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచిస్తే కనుక హ్యుమానిటీ దీంట్లో నాకైతే హ్యాపీగా అనిపించిందండి తనకు రావడము. తను ఎక్కడో ఏదో అదృష్టం ఒక నక్కతోక తొక్కాడు లేకపోతే ఒక ఏంటది బంగారు పువ్వుతో పూజ చేశాడు దేవుణ్ణి ఎక్కడో ఏ జన్మలో అన్నట్టు ఒక చిన్న లక్ అయితే కలిసి వచ్చిందండి తనకి ఆబ్వియస్గా మిగిలిన వాళ్ళతో పోలిస్తే కనుక. ఎందుకంటే ఇది చెప్తున్నారంటే ఆడినా ఆడకపోయినా కూడా 15 lakhs చేతికి వచ్చాయి అన్నది నేనైతే చెప్తానండి. అంటే ఆడలేదా మరి టాప్ 5కి ఎలా వచ్చారంటే టాప్ 5th పొజిషన్లో ఉన్న వ్యక్తికి ఇంత లాస్ట్ 3 weeksలోనే తనకైతే గ్రాఫ్ పెరిగిందండి. అది సింపతి యాంగిల్ అయినట్టుగా అనిపించింది నాకు. కొద్దిగా వేరేగా చెప్తున్నా కదా వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్టుగా వచ్చి ఛాన్స్ అండి. బట్ స్టిల్ చెప్పాను కదా హార్డ్ వర్క్ చేయకపోయినా ఒక్కొక్కసారి లక్ అనేది తలుపు తడుతుంది. అది ఖచ్చితంగా మనం
క్యాచ్ చేస్తే కనుక మనకి అదృష్టం అనేది దక్కుతుంది కదా. సో అలాగే జరిగింది అన్నది నా యొక్క ఒపీనియన్ అనమాట. ఇదేం తన్ని డౌన్ చేయడం గురించి కాదు. నా ఒపీనియన్ ఏంటంటే తను టాప్ 5th పొజిషన్లో ఉండాల్సిన వ్యక్తి ఆఫ్ ఆల్ దీస్ 5 పీపుల్లో. అలాంటిది తనకి 3rd పొజిషన్లో వాళ్ళ ఫ్యాన్సో లేకపోతే ఎదుట ఉన్న వాళ్ళని యాంటీగా అంటే వాళ్ళు నచ్చని వాళ్ళు వేసే ఫ్యాన్సో ఏదైతే అది దీన్ని కొద్దిగా తీసుకుని వచ్చి దానికి డబ్బు రావాలని మాత్రం ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నారండి, విన్నర్ కన్నా కూడా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితిని కాబట్టి ఇది కానీ చూస్తే కనుక మనకు కూడా అనిపిస్తుంది, ఓకే ఒక మనిషికి హెల్ప్ అవుతోంది, ఒక విధంగా సహాయపడుతోంది అని చెప్పి. మిగిలిన వాళ్ళకి డబ్బు అవసరమా ఉండదా అంటే కనుక వెన్ కంపేర్ టు హిమ్ వాళ్ళకంటే కొద్దిగా దీనికి ఎక్కువ అవసరం అనిపిస్తుంది కాబట్టి. సో ఖచ్చితంగా తనకి ఆ 15 lakhs రావడం హ్యాపీ అనమాట. గుడ్. అట్లీస్ట్ దీని తర్వాత కూడా తనకి హెల్ప్ అయ్యి ఏదైనా మంచి ఆఫర్స్ వచ్చి మంచిగా ఉంటే కనుక హ్యాపీ అనమాట. బట్ స్టిల్ అగైన్ గాడ్ ఫాదర్ అనే వ్యక్తి లేకపోతే కనుక ఇండస్ట్రీ ఐదర్ టీవీ అవనివ్వండి, టీవీ అనే కాదు ఏ రంగమైనా కూడా, ఈవెన్ మా సాఫ్ట్వేర్లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా మనకి ఒక సపోర్ట్ అన్నది లేకపోతే కనుక చాలా చాలా కష్టము. ఏదో అడుగులో అడుగు వేసుకుని నెమ్మదిగా వస్తూ ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇమాన్యుయల్ అండి. అగైన్ ఇమాన్యుయల్ గురించి అయితే కనుక నాకైతే చాలా సాడ్గా ఫీల్ అయ్యానండి నేనైతే పర్సనల్లీ. డే 1 నుంచి ఆడుతున్న వ్యక్తుల్లో ఇద్దరిలో ఒకళ్ళు ఇమాన్యుయల్. ఖచ్చితంగా తను ఎంత 100 కాదండి, సంజన గారు 500% అన్నట్టుగా తిను కూడా 500% ఆర్ 1000% ఇచ్చిన రోజులు ఉన్నాయి. కేవలం ఇమాన్యుయల్ ఉన్న కంటెంటే తీసుకుని బిగ్ బాస్ త్రూ అవుట్ ద 106 days అన్సీన్ ఆర్ 106లో వీకెండ్స్ తీసినా కూడా ఆ 3 monthsలో అన్సీన్ కంటెంట్ ఎక్స్ట్రా కట్స్లో ఇమాన్యుయల్ అనే వ్యక్తితోటే 30 minutes నడిపించుకున్నాడంటే మీరు ఇంకా ఆలోచించండి. రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువే ఇమాన్యుయల్కి, వెన్ కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్లో వచ్చిన వాళ్ళకన్నా కూడా తక్కువే. ఈ యాక్సెప్టెడ్, ఆ బాండ్ యాక్సెప్ట్ చేసే వస్తారు. బట్ స్టిల్ జనాలకి చెప్తున్నా కదండి, ఐదర్ ఫ్యాన్స్ అవనివ్వండి, పిఆర్ పక్కన పెట్టండి, పిఆర్ ఒక 50% హెల్ప్ చేస్తుంది. ఇంకా మిగిలిన 50%లో దాదాపుగా ఒక 30-35% ఈ ఫ్యాన్స్ యాడ్ అయిన వాళ్ళు ఏంటంటే యూత్ మధ్యలోనే ఉంటుందండి. ఆ యూత్కి ఏంటంటేనండి ఐదర్ అందాన్ని చూస్తారండి ఖచ్చితంగా, లేకపోతే ఫైర్ చూస్తారు, అంటే వీడు ఎంత అగ్రెసివ్గా ఉన్నారని. ఈ రెండు కొద్దిగా తగ్గడం వల్లే అని నేనైతే బిలీవ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా అందు గురించే తనకి కొద్దిగా కనెక్ట్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే తను అగ్రెసివ్గా ఆడిన ఆట లేదు. ఈవెన్ దో తను మంచితనంగా ఉండి మంచిగా ఉంటే మంచి జరుగుతుంది అనుకున్నాడు, కానీ కొన్నిసార్లు మంచి జరగదండి. మంచిగా ఉన్నా కూడా మనం ఎంత జెన్యున్గా ఉన్నా కూడా కొన్నిసార్లు అది బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అది ఇంకా దేవుడు పెట్టిన పరీక్ష. నెక్స్ట్ మంచిగా జరుగుతుందని అనుకుంటూ ఉండాలి ఇంకా. సో ఆబ్వియస్గా తను ఎంతో కష్టపడి ఎంతో సాధించి అంత ముందున్న కష్టాలన్నిటికీ తను కామనర్ కిందే వచ్చినా కూడా ఆ కనెక్షన్ పెరగలేదు బయటకు వచ్చిన తర్వాత, అంటే ఓటింగ్స్ కింద మారలేదు. అలాగే ఇక్కడ చూపించిన దాంట్లో కూడా యాంటీ తను వెళ్ళకపోయినా కూడా తను జెన్యున్గా ఆడుకుంటూ వచ్చిన దాంట్లో కూడా జనాలకి ఎక్కడో ఎక్కలేకుండా అయిపోయింది అనమాట. అది సో సాడ్ ఫర్ హిమ్ అనమాట. అలా కాకుండా ఇంకా కొద్దిగా మంచి పొజిషన్లో వచ్చింటే ఆయన, బట్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఏంటంటే 3rd పొజిషన్లో వచ్చినా 2nd పొజిషన్లో వచ్చినా కూడా తనకి ఏమీ లాభం అంటూ ఉండదు. చూసారు కదా ఇప్పుడు హౌ ఎవరు మన తనూజాకి ఎలాగుందో తినకు కూడా అలాంటి పొజిషన్ అయిపోయేటప్పుడు. సో ఆబ్వియస్గా ఇంకా టాప్ 5కి వచ్చిన తర్వాత విన్నర్ రేస్లో ఉండాల్సిన క్యాండిడేట్ కాస్త 4th పొజిషన్లో రావడం, ఇట్స్ వెరీ అప్సెట్ ఫ్రమ్ హిస్ ఎండ్ అనమాట. అదైతే నాకైతే చాలా సాడ్గా ఫీల్ అయ్యాను నేనైతే. బట్ ఎనీవే ఇమాన్యుయల్కి అయితే ఆఫ్ ఆల్ దీస్ 5 contestants కన్నా కూడా మంచి ఫ్యూచర్ ఇమాన్యుయల్కే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. తన యొక్క టాలెంట్ ఎక్కడికి ఎప్పుడు పోదు, ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ షోస్ వాటిలన్నిటికీ కూడా తను బిజీ అవుతాడని నేనైతే 100% నమ్ముతున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఇమాన్యుయల్ ఆల్సో. ఇంకా సంజన గారు, ఆబ్వియస్గా సంజన గారు
నాకు పర్సనల్గా నచ్చిన కంటెస్టెంట్ ఆఫ్ ఆల్ ద 23 కంటెస్టెంట్స్ ఈ సీజన్లో. సో సంజన గారికి ఏ పొజిషన్ వచ్చినా నాకైతే హ్యాపీ అండి. తను ఎందుకు హ్యాపీ అంటున్నానంటే తనది ఫస్ట్ నుంచి ఓటర్స్ ఎక్కువ తనకి స్టార్టింగ్లో ఎంత పర్సంటేజ్ మంది ఉన్నారో వాళ్ళే కనెక్ట్ అయ్యారు కానీ ఎక్కువ న్యూట్రల్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ కాలేకపోయారండి. మేబీ బికాస్ ఆఫ్ గేమ్ ప్లాన్ అవ్వండి, ఏజ్ అవనివ్వండి, లేకపోతే కొద్దిగా తను చెప్తారు కదా కొద్దిగా ఓల్డ్ పర్సన్ అవ్వడం వల్ల కూడా కొంతమంది కనెక్ట్ అవ్వలేరు. సో నాకైతే అలా అనిపించింది. తనకి కొద్ది కనెక్షన్ తగ్గింది. బట్ స్టిల్ తన సైడ్ నుంచి అయితే కనుక షీ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ. టాప్ 5కి వెళ్ళాలని చాలా కోరుకున్నది. ఎందుకంటే మీరు చూస్తే కనుక 10th వీక్ ఫ్యామిలీ వీక్ అప్పుడు కూడా తనకి నెక్స్ట్ వీక్ ఎప్పుడో వెళ్ళిపోతారు అన్న పొజిషన్లోనే ఉన్నారు. ఎప్పుడైతే తను రిటైర్డ్ అయ్యి మంచిగా మళ్ళీ ఇంకా గేమ్ని ఫుల్ స్వింగ్లో 180 degreesలో చూపించేసరికి ఖచ్చితంగా తను టాప్ 5కి వచ్చి డైరెక్ట్గా వచ్చి జంప్ చేశారు అన్నట్టు చేశారనమాట. సో ఆబ్వియస్గా షీ ఈజ్ హ్యాపీ, మేము కూడా హ్యాపీ, అందరం కూడా. సో టాప్ 5కి తనకి ఓకే, ఏదో ఒక పొజిషన్ ఐదర్ విన్నర్ అవ్వాల్సిన అవసరం లేదు. టాప్ 5లో ఏ పొజిషన్లో ఉన్నా కూడా షీ మస్ట్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. ఈవెన్ బయటన వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఏమనుకున్నారంటే తన గురించి బిగ్ బాస్ ఏమంటాడు అన్నది చూద్దామనే ట్రై చేశాడు. సో బిగ్ బాస్ కూడా నాకు ఏవీస్ అన్ని చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఓన్లీ సంజన గారే బిగ్ బాస్ ఫ్యాన్. ఎందుకంటే డే 1 నుంచి చెప్తున్నా కదా, రెండో పర్సన్ ఆర్ మొదటి పర్సన్ బిట్వీన్ ఇమాన్యుయల్ అండ్ సంజన, వీళ్ళిద్దరే డే 1 నుంచి కంటెంట్ వాట్ ఎవర్ షోకి హౌ ఇట్స్ గోయింగ్ టు ప్లస్ అన్నది, వీళ్ళ వల్ల ఏమొస్తుందో అన్నది చూపించుకున్నారు. దాని తర్వాత ఫస్ట్ వీక్ నుంచి తనూజ, ఇంకా మిగిలిన వాళ్ళందరూ తర్వాత వీక్స్లో యాడ్ అయ్యారంటే, లేకపోతే ఎక్కడో చోట డ్రాప్ అవ్వడం, వాళ్ళ గ్రాఫ్ లేకపోతే యాడ్ అవ్వడం ఇలాగే జరిగింది తప్పితే వీళ్ళు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా షోకి అయితే ప్లస్ అయ్యారు. ఆబ్వియస్గా వీళ్ళకి ఇప్పుడు దెబ్బ తగిలింది అని నేను అనుకుంటున్నాను. బట్ నో వరీస్, వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఆల్ ద 5 కంటెస్టెంట్స్ డిజర్వింగ్ అయ్యారండి. వాళ్ళు అనుకున్నది ఏదేదో సాధించగలిగారు. పర్సనల్లీ నా ఫీలింగ్ కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే నా ఫీలింగ్ థమ్స్అప్ ఇవ్వండి, నచ్చకపోతే కనుక థమ్స్ డౌన్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి. అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్ పడాలా, విన్నర్ ఆఫ్ ద సీజన్ 9. ఖచ్చితంగా ఈ సీజన్ 9 అయితే బాగా గుర్తుంటుందండి. టు బి హానెస్ట్ నాకు ఇంకోటి కూడా చెప్పాలనిపించింది. అందరూ కూడా ఏంటి, పల్లవి ప్రశాంత్ పిఆర్నే పెట్టుకుని కళ్యాణ్ పడాలా వచ్చాడు, జై జవాన్ జై కిసాన్, అప్పుడేమో జై కిసాన్ అయ్యాడు, ఇప్పుడు జై జవాన్ అవుతాడు, ఇదంతా కూడా కొద్దిగా ఇదని ఈ మాటలు మాత్రం నేనైతే ఒప్పుకోనండి. ఖచ్చితంగా కళ్యాణ్ అంత సింపతి యాంగిల్లో లేకపోతే ఇదేమీ చూపించింది ఏం లేదు. తను జెన్యున్గానే ఉంటూ వచ్చాడు. ఖచ్చితంగా తను దాన్ని ఏమంటారు, సింపతి యాంగిల్ కూడా ఏమీ చూపించలేదు. తను మంచిగా ఉంటున్నాడు అందరితోటి. ఎదుటి వాళ్ళకి హేట్రెడ్ ఉండేసరికి వీళ్ళ మీద పాజిటివ్నెస్ పెరిగింది కూడా. ఆ విధంగా ఎక్కువ దాన్ని ఏమంటారు ఓటింగ్స్ వచ్చాయి కానీ నన్ను అడిగితే, అంతేగాని ఆ సీజన్లో జరిగినట్టుగా తిను నటిస్తూ లేకపోతే సింపతి యాంగిల్ని గెయిన్ చేసుకుంటూ ఏమీ రాలేదు. తిను గేమ్ ఆడాడు, మాట్లాడడం ఇవన్నీ కూడా మంచితనం అంతా ఉన్నాడు. అదేమంతా నాకేమీ ఫేక్గా ఉన్నట్టుగా ఏమి లేదండి, జెన్యున్గానే ఉన్నాడు కళ్యాణ్ పడాలా. బట్ చెప్పాను కదా, నా ఒపీనియన్ షేర్ చేసుకున్నట్టు అంత ముందువన్నీ కూడా పాయింట్స్ అవ్వండి. సో ఎనీవే, మొత్తం సీజన్ అయితే అయిపోయింది. నాకైతే అన్ని సీజన్స్లో కన్నా కూడా ఈ సీజన్ కూడా బాగా నచ్చింది. మనం ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి చాలా కంటెంట్ ఇవన్నీ కూడా ఇచ్చారు వీళ్ళందరూ కూడా. అందుగురించే సీజన్ కూడా సక్సెస్ అయిందని మనం నాగార్జున గారి మాటల్లో విన్నాం అనమాట. సో ఇదండి, మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్, నచ్చకపోతే థమ్స్ డౌన్. సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ తోటి మళ్ళీ బిగ్ బాస్ రివ్యూస్ చేద్దాం. బట్ ఇది నాట్ ద ఎండ్ అండి. దీని తర్వాత చెప్పాను కదా, మా వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను, ఎంజాయ్ చేయండి. బాయ్.